నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. చాలా మంది తిట్టుకుని ఉంటారు, అక్క వీడియోలు తీయట్లేదు, వ్లాగులు పెట్టట్లేదు అని చెప్పేసి. ఈరోజు మళ్ళీ మీ అందరి కోసం షూట్ చేస్తున్నానండి. యాక్చువల్గా మేము బయటకు వెళ్తున్నాం అనమాట, అది కూడా వైజాగ్. వెనక్కి చూసారో మా గీత పాప లేదు, ఓన్లీ లేడీస్ అనే తీసుకెళ్తున్నాం. గీతమ్మని అమ్మమ్మ గారిని అయితే వచ్చేసాం, మాకు వర్క్ ఉంది, దానికోసం వెళ్తున్నాం అనమాట. వాళ్ళిద్దరు ఉండిపోతాను అన్నారు. గీతకి అన్నము వస్తావా ఉంటావా అంటే నేను ఉండిపోతాను అన్నది అనమాట గీతమ్మ. ఇంకా అమ్మమ్మ గారు గీతని చూసుకుంటారు, గీతక అమ్మమ్మ గారిని చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి రైస్ వండేసి కర్రీస్ ప్రిపేర్ చేసేసి వచ్చేసాను అనమాట. ఓన్లీ వాళ్ళు వడ్డించుకొని తినడమే. వర్క్ వచ్చేసరికి అది అందరికీ యూజ్ అవుతుంది. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి. నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఈ రోజు అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేస్తాము, ఏ టైంకి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తాము, ఆ టైం అప్పుడు గీతగా ఉంటుందా లేదా ఈ వీడియో ఇప్పుడు నేను షూట్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అని, బిజినెస్ అని, లైక్ జాబ్లు అని చెప్పేసి ఇలా మల్టిపుల్ ప్లానింగ్ ఉండే వాళ్ళకి ఈ వీడియోలో ఒక చిన్న క్లూ అయితే దొరుకుతుంది. ఇంతవరకు చాలా మంది అన్నారు, అక్క ఆఫ్లైన్ లో అదే ఆన్లైన్ లోని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే చెప్పు, అదే చెయ్యి అక్క, నువ్వు చాలా మంది చేస్తున్నారు కదా అని చెప్పేసి. ఏనాడు నేను చేయలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ ట్రస్ట్ లేదు వాళ్ళ మీద, అందుకోసమే ఎప్పుడు చేయలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫేక్. ఫస్ట్ మీరు ఇంటి దగ్గర ఉండి చేసే పని ఎవడో ఇస్తాడు, మీరు ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేసేది అని అంటే నమ్మకూడదు. మీ మట్టుగా మీరు కష్టపడి సంపాదించుకునేది ఏదైనా కూడా మీరు నమ్మొచ్చు. సో అటువంటి కష్టపడి ఏదైనా పని చేస్తామా అన్నదే ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియో చివరి వరకు చూడండి. అంటే హార్డ్ వర్క్ ఈస్ కీ టు సక్సెస్ అంటారు కదా. కష్టపడి పని చేస్తేనే మనకి ఆ ఫలితం దక్కుతుంది అని అంటారు. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని మీరు రూపాయి సంపాదించవచ్చు అని ఎవడైనా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఎవరైనా చేశారన్నా కూడా ఏం కష్టపడక్కర్లేదండి. ఇంట్లో సెలవు నొక్కుంటూ మీరు సంపాదించవచ్చు అన్నారంటే అది ఫేక్. మీ డబ్బులు ఆడ దొబ్బేస్తాడని అర్థం. అటువంటి పేజెస్ ఎవరిని కూడా నమ్మకండి, అటువంటి వాళ్ళని ఎవరికి కూడా ట్రస్ట్ చేయకండి. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూ ఉంటాను కదా, స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. నేను అందరూ ఆడదానిలాగా ఇంటి దగ్గర కూర్చుంటాను, ఈ రోజు నేను 5 డిజిట్ ఫిగర్ సంపాదిస్తున్నాను, మీకు కూడా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లేదా స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాం, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, ఈ కోర్సులో జాయిన్ అయ్యండి, లేదంటే ఇది గవర్నమెంట్ అఫిలియేటెడ్, ఇలాంటివి ఏవి నమ్మకండి. ట్రస్ట్ మీ, అలాంటివి ఏవి నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర డబ్బులు లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వరు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఆ కోర్సు రెఫరల్ కోడ్ ద్వారా నేర్పించినందుకు వాళ్ళకి కమిషన్ వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని ఏమంటారంటే మీరు కూడా అలాగే ఇంకొక 10 మందికి మీరు కమిషన్ రెఫరల్ కోడ్ ద్వారా మీరు కమిషన్ అర్న్ చేసుకుంటారు. అదంతా కమిషన్ స్ట్రక్చర్ అనమాట. ఒకరు మీరు జాయిన్ అయితే ఇంకొక 4 ఒక 10 మందిని మీరు జాయిన్ చేయాల్సిందే తప్పించి అంతకు మించి అయితే ఏం లేదు. వీళ్ళు స్టాలిన్ సినిమాలు అంటారు కదా, ఒకరికి సాయం చేసి ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. సేమ్ ఇది కూడా అలానే ఉంటది అనమాట. ఒక రోజు యాక్చువల్ గా ఈ ప్రమోషన్ కోసమే ఒకరు నన్ను కాంటాక్ట్ అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చెయ్యండి మేడం అంటే, నేనే డైరెక్ట్ గా జాబ్ అడిగాను. నేను జాబ్ చేస్తాను ఫస్ట్, ఒకవేళ అది జెన్యూన్ అయితే మీ అందరికి చెప్తాము అని చెప్పేసి ప్రమోషన్ చేస్తానండి. అలాగంటే నాకు ఏం చెప్పారు తెలుసా, ఒక టీం మెంబర్స్ ని ఎవరినో మీకు ఇస్తానని చెప్పేసి అన్నారు. తర్వాత నేను అడిగితే మరి రిప్లై లేదనమాట. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇవన్నీ ఫేక్. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తామన్నా కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ ఎప్పుడు చేయను. అందుకోసమే మీరు చెయ్యాలనుకుంటే ఇంటి దగ్గర ఏవో ట్యూషన్లు చెప్పుకోండి, లేదంటే ఇంటి దగ్గర అల్లడాలు, అల్లికలు, లేదంటే ఆర్ట్, లేదా బొమ్మలు గీయడాలు, లేదంటే స్కెచింగ్, ఏమైనా సంథింగ్ ఏదో చిన్న మీలో ఉన్న టాలెంట్ బయటకు తీసి దాన్ని నమ్ముకొని దాంతో ₹1 సంపాదించడం నేర్చుకోండి. లేదంటే ₹1 ₹2 కూడబెట్టుకొని ₹10 అయిన తర్వాత దాంతో చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోండి. అలాగే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. లైక్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూర్చొని లైక్ ఏవో ఈ పికిల్స్ పెట్టిన వాళ్ళు కానీ, లేదంటే ఇంటి దగ్గర డిఫరెంట్ డ్రై ఐటమ్స్ పెట్టే వాళ్ళు కానీ, లేదంటే సోపులు తయారు చేసేవాళ్ళు, షాంపూలు తయారు చేసేవాళ్ళు, చాలా ఉంటాయి. చాలా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మన స్కిల్, అలాగే మన టాలెంట్, మన కష్టపడే తత్వం, ఇవన్నీ ఉంటేనే ఆ పని మనం సక్సెస్గా ఇంప్లిమెంట్ చేయగలం. అంతే తప్పించి సెలవు చూసుకుంటూ, లేదంటే 10 మందికి షేర్ చేసుకుంటూ మీరు ₹1 సంపాదించాలని అన్నారంటే ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉన్నాను, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు. ఓకే, మిగతా డీటెయిల్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా, అందుకే ముందు చెప్పట్లేదు అనమాట. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అని చెప్తున్నాను. ఇది అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పట్లేదు, బట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది. అంటే ఒక ఐడియా వస్తుంది, ఎవరికైనా ఒక ఐడియా లేదు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది అనమాట.
టిఫిన్ పెట్టేసారు కానీ మేమైతే ఏం టిఫిన్ చేయలేదు. సో అందుకోసం ఇంకా దారిలో చెరుకు రసం తాగుతున్నాం అనమాట. దీనికి పవర్ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు, మాన్యువల్గా ఇది వర్క్ అవుతుందంట. నాకు ఇది బాగా నచ్చింది. జస్ట్ ఇప్పుడు ఇలా పొడింది కదా, ఇది ఇలా వేసుకొని ఇక్కడ ఒకటి ఇచ్చారు లాక్, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి లాగు ఇటు ఇట్లా. సో ఇలా అనేది అంతే. మళ్ళీ వదిలేసి ఇది మీదకెత్తే చాలు. కర్పూరం బిల్లు వచ్చింది. ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, లేడీస్కి కంటే ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బట్ ఒక బిజినెస్ అనేది మనకి మనమే క్రియేట్ చేసుకొని మనీని ఎర్న్ చేయొచ్చు కదా. యాక్చువల్గా మా పాప పెన్సిల్స్ ఎక్కువ వాడదు అనమాట. బయటకి వెళ్ళి కొంటూనే ఉంటుంది. ఇంకెందుకని చెప్పేసి మిషన్ తీసుకుందామని వచ్చేసాను. ఇది యాక్చువల్గా పెన్సిల్ మిషన్ అంటే ఇంకా ఎక్కువ వాడతాను. వెల్వెట్ పెన్సిల్. దీనికి వచ్చేసరికి వెల్వెట్ పెన్సిల్ వెరైటీగా ఉంది. దీని మీద ఈ కోటింగ్ అనేది మిషన్ వేస్తారంట. వెల్వెట్ క్యాట్ చదువుకొని తప్పేమో కానీ ఇప్పుడు యూజ్ చేస్తారు. అవును. ఇక్కడ 30 సెకండ్స్ టైమర్ వచ్చింది. అది అయిపోయినట్టు పెన్సిల్స్ రెడీ అయిపోతాయి అంట. మీ అందరికీ వీడియో యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో మేమైతే మీనాక్షి ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చామన్నమాట. వైజాగ్లోనే మాధవదార్లో ఉంది. యాక్చువల్లీ ఈ బ్రాంచ్ కొత్తగా పెట్టారంట. ఇక్కడ వచ్చేసరికి మనం ఇంట్లో కూర్చొని ఈ మిషనరీ తీసుకువెళ్ళి మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మనం ఎవరి యొక్క అవసరం కూడా అవసరం లేదు. సింగిల్గా ఆడవాళ్ళైనా సరే సింగిల్గా మనం మెయింటైన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. సో మా ఆయన ఇక్కడికే తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా నా చేత బిజినెస్ పెట్టేస్తున్నారు. ఏ బిజినెస్ పెడతారో మీరు వీడియో చివరికి చూడండి. ఏదైనా సమ్మర్ సీజన్ కదా, ఎలాగో మా ఆయన ఇంట్లో ఖాళీ ఉంటారని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే బాగుందండి. జస్ట్ ఒక కర్ర ఇందులో పెట్టారు. జ్యూస్ అయితే ఇందులోకి వచ్చింది అనమాట. ఒక చెరుగడికి ఈ గెడ మొత్తం చూడండి ఎంత పిప్పి చేసిందో. 1% జ్యూస్ కూడా ఇందులో లేదనమాట. సో వైజాగ్ లో ఎంతో ఫేమస్ చేసిన ఆర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్తామో లేదో తెలీదు కానీ తిప్పే మిట్కాసి ఇంకా పూర్తిగా అవ్వలేదా, అయిపోయిందా? మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఆర్బిట్ మాల్కి వెళ్తే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి, అక్క నేను వెళ్ళాము అనేసి. ఎంత పెద్దగా ఉంది నాని. వావ్, ఈ చివరి నుంచి చివరికి ఉంది. మా నాన్ని వీడియో చూడాలి. మరీ చెప్పారు, ధరణి నాకు ఇనార్బిట్ మాల్కి తీసుకెళ్ళు, నువ్వు ఒకదాన్ని వెళ్ళకని చెప్పు. కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చాము. వావ్, చెప్పు గట్టిగా చెప్పు. చాలా బాగుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ధరణి లోపలికి వచ్చినట్టు మా ఆయన ఇంటర్నేషనల్ బ్రాండ్ అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లారు. 750 అయింది బిల్లు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే ఇనార్బిట్ మాల్ అయితే ఓపెన్ అవ్వలేదండి. ఎవరైనా రావాలనుకుంటే ఫుడ్ కోర్ట్ ఒకటి లేదండి. కిందనేమో మోమోస్ ఉన్నాయి అంతే, ఇంకేం లేవు అసలు. వెళ్ళిపోతాను. షాప్స్ అయితే అన్ని ఓపెన్ అయ్యాయి. షాపింగ్ వరకు ఏట్ కావాలి? కిండర్ జాయ్ కావాలా? పంట నల్లాని కిండర్ జాయ్ చూపించారా, తీసుకెళ్ళా, అందుకే ఏడుస్తుంది. షాప్లు అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి అనమాట. షాపింగ్ పర్ఫెక్ట్ ప్లేస్ అంతే ఇనార్బిట్ మాల్. ఇంకా ఫుడ్ తినడానికి ఈటర్ స్టాప్ రెస్టారెంట్ అయితే వచ్చాము. తెల్లారి నుంచి టిఫిన్ ఇప్పించాను, కనీసం మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇప్పించమని. కానీ ఈ హెయిర్ చాలా క్యూట్ ఉంటుంది కదా.
ఇంకా బయట రెస్టారెంట్లో లంచ్ చేసి అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి నా వర్క్ ఎక్కడ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. గీతకే వెయిట్ చేస్తుంది. మా నాన్న రుబ్బులు కడతానన్నారు, వచ్చినందుకు రుబ్బులు పట్టుకెళ్ళిపోతున్నా. మా ఆయన చూసారు మగవాళ్ళు గట్రు ఇది ఇది రుబ్బులు పట్టుకెళ్ళడానికి వస్తుంది వీళ్ళ ఇంటికి అనేసి. ఒక 2-3 రోజులు ఇబ్బంది లేదు నాకు. దానికి చిప్స్ అన్నీ కడుతుండ్రు. గీతకి ఫోన్ చేసేస్తుంది, అమ్మ ఎప్పుడు వస్తావు అని చెప్పేసి వచ్చేస్తాను అమ్మ అని చెప్పాను. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంటికైతే వచ్చామన్నమాట. గొప్ప అలర పెట్టిందంట. మీరు ఎందుకమ్మా అమ్మగారు మడత పెట్టారు? నేను వచ్చాక మడత పెడతాను కదా. 3, 2, 1 హ్యాపీయా? మా నాన్నల దగ్గరికి వెళ్ళాం కదా, వాళ్ళైతే ఈ సామాన్లు అన్నీ కట్టారు. గీత పాప రాలేదని చెప్పేసి మా ఆయన అయితే ఇవి కొన్నారనమాట పాప కోసం.